భద్రాచలంలో భక్త రామదాసు 393వ జయంతి వాగ్గేయకార ఉత్సవాల ప్రారంభం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం చిత్రకూట మండపంలో భక్త రామదాసు 393వ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వాగ్గేయకార ఉత్సవాలు నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఘనంగా కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, హరికథలు, కీర్తనలతో భక్తి వాతావరణం నెలకొననుంది. ఈ వాగ్గేయకార ఉత్సవాలను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, సర్పంచ్ పూనం కృష్ణ, ఆలయ కార్యనిర్వాహక అధికారి కె దామోదర్రావు, ఆలయ అర్చకులు ఘనంగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో భక్త రామదాసు కీర్తనలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆలయ ఈవో దామోదర్రావు, భక్త రామదాసు కీర్తనలు తెలుగు సంగీత సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయని, ఆయన భక్తి భావనను భావితరాలకు చేరవేయడమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. భక్తులు, సంగీత అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. నేను